నిజమే. తంగిరాల సౌమ్య అనుకోకుండానే, ఇంకా చెప్పాలంటే తన ప్రమేయం లేకుండానే రాజకీయాల్లోకి వచ్చేశారు. అయితేనేం తాను అనుకున్న లక్ష్యాన్ని మాత్రం ఆమె మర్చిపోలేదు. ఇప్పటికీ 2 దఫాలుగా ఎమ్మెల్యేగా గెలిచి ప్రజాసేవలో మునిగితేలుతూనే తన లక్ష్యమైన న్యాయవాద విద్యను అభ్యసించేందుకు మార్గం సుగమం చేసుకున్నారు. అంతేనా, ఏదో రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థి కదా, ఏదో అలా లాసెట్ రాస్తే ఇలా సీట్ వచ్చేసిందని చెప్పడానికి కూడా లేదు. ఎందుకంటే గురువారం విడుదలైన ఏపీ లాసెట్లో సౌమ్య ఏకంగా 739 ర్యాంకులు సాధించారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ ఎమ్మెల్యేగా సౌమ్య కొనసాగుతున్నారు. 2014లో ఆమె తండ్రి తంగిరాల ప్రభాకరరావు టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచి నెలల వ్యవధిలో చనిపోయారు. దీంతో అప్పటికి ఇంకా పెళ్లి కూడా కాని సౌమ్య అనివార్యంగా రాజకీయాల్లోకి వచ్చారు. టీడీపీ అధినేత ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆమెను ప్రోత్సహించారు, వెన్ను తట్టారు. తామంతా ఉన్నామని అధైర్యపడాల్సిన పని లేదని భరోసా ఇచ్చారు. బాబు భరోసాతో బరిలోకి దిగిన సౌమ్య ఉప ఎన్నికల్లో రికార్డు మెజారిటీతో విజయం సాధించి ప్రజాసేవలో నిమగ్నమయ్యారు. 2019 ఎన్నికల్లో వైసీపీ వైపు వీచిన గాలిలో ఇతర టీడీపీ నేతల మాదిరే సౌమ్య కూడా ఓటమి పాలయ్యారు. అయినా కూడా ఏమాత్రం వెనుకంజ వేయని సౌమ్య టీడీపీని అంటిపెట్టుకొని సాగారు. పార్టీ తరఫున పోరాటం చేశారు. ఫలితంగా 2024 ఎన్నికల్లో మరోమారు